సంచలనాత్మక వక్ఫ్ సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం లోక్సభలో ప్రవేశపెట్టింది. ఇవాళ మధ్యాహ్నం కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఆ బిల్లును లోక్సభ ముందుంచారు. దానిపై సుమారు 8 గంటల పాటు చర్చలు జరుగుతాయి. తర్వాత ఓటింగ్ నిర్వహిస్తారు. వక్ఫ్ బోర్డు పరిపాలనలో పారదర్శక, జవాబుదారీతనం పెంచుతూ వక్ఫ్ సవరణ బిల్లును ఎన్డీఏ ప్రభుత్వం రూపొందించింది. వక్ఫ్ బోర్డుల్లో మహిళలకు తప్పనిసరి ప్రాతినిధ్యం కల్పించడంతో పాటు సుమారు 40 సవరణలు చేసింది. ఈ బిల్లును నిజానికి గత ఏడాది ఆగస్టులోనే పార్లమెంట్ ముందుకు ప్రవేశపెట్టింది. ప్రతిపక్షాలు పెద్ద రాద్ధాంతం చేయడంతో బిల్లును జేపీసీ పరిశీలనకు పంపించారు. ఈ కమిటీ పలు ప్రతిపాదనలతో బిల్లుకు ఆమోదం తెలిపింది. ఇక ఇదే బిల్లు రాజ్యసభ ఆమోదం కోసం మరోసారి ప్రవేశపెడతారు. కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిపై అపోహలను తొలగించేలా చర్యలు చేపట్టాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. సెంట్రల్ యూనివర్సిటీ భూముల వివాదంపై ఆయన మంగళవారం అందుబాటులో ఉన్న మంత్రులు, అధికారులతో సమావేశమయ్యారు. ఆ సందర్భంగా అధికారులు ఆ 400 ఎకరాల భూమి ప్రభుత్వానికి చెందిందేనని ముఖ్యమంత్రికి వివరించారు. 1975లో యూనివర్సిటీకి కంచ గచ్చిబౌలిలో భూమి కేటాయించారు. కానీ యాజమాన్య హక్కుల బదిలీ చేయలేదు. రికార్డుల ప్రకారం సర్వే నంబర్ 25లోని భూమిని ఎప్పుడూ అటవీ భూమిగా వర్గీకరించలేదు. 2003లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఐఎంజీ అకాడమీస్ భారత సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. దాని ప్రకారం 2004 ఫిబ్రవరి 3న హెచ్సియు నుంచి 400 ఎకరాలను ఆ సంస్థకు అప్పగించింది. దానికి బదులు గోపన్నపల్లిలో 397 ఎకరాలను యూనివర్సిటీకి బదలాయించింది. ఐఎంజీ భారత్ కు భూముల కేటాయింపులను 2006లో అప్పటి ప్రభుత్వం రద్దు చేసింది. దానిపై ఐఎంజీ హైకోర్టుకు వెళ్లగా 2024 మార్చి 7న ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వచ్చింది. ఆ భూమి ఎప్పుడూ హెచ్సియులో అంతర్భాగం కాదు, అటవీ ప్రాంతము కాదు. హైకోర్టు తీర్పు తర్వాత ఆ భూములను ప్రభుత్వం తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ కు ప్రభుత్వం కేటాయించింది అని ఉన్నతాధికారులు వివరించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో భూ వివాదంపై తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. కంచ గచ్చిబౌలి భూములపై నిజ నిర్ధారణ నివేదిక పంపాలని కేంద్రం ఆదేశించింది. ఈ మేరకు అటవీ పర్యావరణ శాఖ సమాచారం అందించింది. కోర్టు తీర్పులను పరిగణలోకి ముందుకు వెళ్లాలని, ఫారెస్ట్ యాక్ట్ కు లోబడి వెంటనే చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. యాక్యురేట్ రిపోర్ట్ తీసుకున్న చర్యలపై నివేదిక సమర్పించాలని పేర్కొంది. యూనివర్సిటీ భూముల్లో ప్రభుత్వ చర్యలను ఖండిస్తూ విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. వందల సంఖ్యలో విద్యార్థులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. ప్లకార్డులు చేతపట్టుకుని ప్రభుత్వ యంత్రాంగానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇటు బందోబస్తుకు వచ్చిన పోలీసులు విద్యార్థులను అడ్డుకునే క్రమంలో తీవ్ర చర్యలకు పాల్పడ్డారు. విద్యార్థులపైకి లాఠీ చార్జ్ చేశారు. దొరికిన వారిని దొరికినట్లు చితకబాదారు. ఆడవారిని లాక్కెళ్లారు. అరెస్టులకు పాల్పడ్డారు. దీంతో సెంట్రల్ యూనివర్సిటీ రణరంగంగా మారింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లాలో కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ నిర్మాణ పనులు ప్రారంభించింది. పీసీపల్లి మండలం దివాకర్పల్లి దగ్గర నిర్మిస్తున్న సిబీజీ ప్లాంట్ కు మంత్రి నారా లోకేష్ ఇవాళ భూమి పూజ చేశారు. జీవ ఇంధనం ఉత్పత్తిలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపే లక్ష్యాన్ని సాధించడంలో ఈ ప్రాజెక్టు కీలక పాత్ర పోషించనుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా రిలయన్స్ సంస్థ 65,000 కోట్ల రూపాయల పెట్టుబడితో 500 సిబీజీ ప్లాంట్ ఏర్పాటు చేయనుంది. వాటి వల్ల సుమారు 2.5 లక్షల మందికి ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. వ్యవసాయ వ్యర్థాలతో గ్రీన్ ఎనర్జీ, రీయూజబుల్ ఎనర్జీలను ఆ ప్లాంట్ ఉత్పత్తి చేస్తాయి. ప్రతి సిబీజీ ప్లాంట్ రోజుకి 22 టన్నుల ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉంటుంది. వినియోగంలో లేని దాదాపు 5 లక్షల ఎకరాల భూమిని ఎనర్జీ ప్లాంటేషన్ కోసం వినియోగిస్తారు. భూమి పూజలో మంత్రులు గొట్టిపాటి రవికుమార్, డోలా బాల వీరాంజనేయ స్వామి పాల్గొన్నారు. అమరావతి ఔటర్ రింగ్ రోడ్ భూసేకరణకు కేంద్రం ఆమోద ముద్ర వేసింది. కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ త్వరలో ఆదేశాలు జారీ చేయనుంది. తొలుత కేవలం 70 మీటర్ల వెడల్పుతోనే భూసేకరణ చేసేందుకు అలైన్మెంట్ అప్రూవల్ కమిటీ ఆమోదించింది. అయితే భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా 150 మీటర్ల వెడల్పుతో భూసేకరణకు అనుమతించాలని చంద్రబాబు కోరారు. దాంతో 140 మీటర్ల వెడల్పుతో భూసేకరణకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. సర్వీస్ రోడ్ల నిర్మాణానికి అంగీకరించింది. అమరావతి ఓఆర్ఆర్ ప్రతిపాదనలోనే 150 మీటర్ల వెడల్పుతో భూసేకరణ జరపాలని 2018లో అప్పటి ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ మధ్య 189.4 కిలోమీటర్ల మేర 6 వరుసలతో ఓఆర్ఆర్ నిర్మాణానికి అలైన్మెంట్ అప్రూవల్ కమిటీ ప్రాథమిక ఆమోదం తెలిపింది. అయితే 70 మీటర్ల వెడల్పుతో భూసేకరణ సరిపోతుందని, రైల్వే లైన్ ఇతర అవసరాలకు తాము భూమిని సేకరించబోమని వెల్లడించింది. దానిపై సీఎం చంద్రబాబు కేంద్రానికి లేఖ రాయడంతో పాటు కేంద్ర మంత్రి గడ్కరీతో మాట్లాడారు. దానికోసం 1702 హెక్టార్ల భూమిని సేకరించాలని, దానికి 2665 కోట్లు వెచ్చిస్తామని కమిటీ వివరించింది.
ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారి బర్డ్ ఫ్లూ కారణంగా మానవ మరణం నమోదైంది. పల్నాడు జిల్లా నరసరావుపేటకు చెందిన 2 ఏళ్ల చిన్నారి బర్డ్ ఫ్లూతో చనిపోయిందని అధికారికంగా ధృవీకరించారు. బాలికకు ఫిబ్రవరి 28న జ్వరం లక్షణాలు కనిపించాయి. అంతకు 2 రోజుల ముందు పచ్చి కోడి మాంసం ముక్క తిందని తల్లిదండ్రులు చెప్పారు. మార్చి 4 నాటికి శ్వాస సంబంధిత సమస్యలు, మూర్ఛ, విరేచనాలు, జలుబు వంటి సమస్యలు తీవ్రమయ్యాయి. దాంతో తల్లిదండ్రులు మంగళగిరి ఎయిమ్స్ కు తరలించారు. అక్కడ ఆక్సిజన్ పెట్టి చికిత్స చేసినా ఫలితం లేకపోయింది. మార్చి 16న బాలిక తుది శ్వాస విడిచింది. అయితే ఎయిమ్స్ వైద్యులు మార్చి 15న ఆమె గొంతు, ముక్కు నుంచి సేకరించిన స్వాబ్స్ ను ఢిల్లీలో పరీక్షించగా అక్కడ నివేదిక అనుమానాస్పదంగా వచ్చింది. దాంతో స్వాబ్ శాంపిల్స్ ను మళ్లీ పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపించారు. అక్కడ చేసిన పరీక్షల్లోనే బాలికకు బర్డ్ ఫ్లూ సోకిన సంగతి బయటపడింది. తెలంగాణ బీజేపీ మహిళా మోర్చా కార్యకర్తలు, నాయకులు ఇవాళ సచివాలయం ముట్టడికి ప్రయత్నించారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అన్యాయాల గురించి కేంద్రీయ విశ్వవిద్యాలయం భూముల వ్యవహారాలకు సంబంధించి మహిళా మోర్చా కార్యకర్తలు తెలంగాణ సెక్రటేరియట్ ను ముట్టడించేందుకు ప్రయత్నించారు. అయితే వారిని సచివాలయం దక్షిణ ద్వారం దగ్గర పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు మహిళా మోర్చా కార్యకర్తలకు మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు బీజేఎంఎం కార్యకర్తలను, మహిళా నేతలను నిర్బంధించి దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఆ క్రమంలో సెక్రటేరియట్ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర విద్యార్థులు, అధ్యాపకుల ఆందోళనలు ఇవాళ కూడా కొనసాగాయి. వారు వర్సిటీ గేట్ లోపల నుంచి ఆందోళన చేశారు. ప్రభుత్వం చదువు చేస్తున్న 400 ఎకరాల భూముల వద్దకు చేరుకోవడానికి ప్రయత్నించిన విద్యార్థులను అక్కడికక్కడే అడ్డుకున్నారు. ఉత్తరాఖండ్లోని పలు దేశాల పేర్లను మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. భారతీయ సంస్కృతి, వారసత్వ పరంపర, ప్రజల సెంటిమెంట్లను దృష్టిలో ఉంచుకొని 17 ప్రదేశాల పేర్లు మారుస్తున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ చెప్పారు. ఆ వివరాలను మార్చి 31న అధికారికంగా ప్రకటించారు. హరిద్వార్ జిల్లాలో ఔరంగజేబ్పూర్ పేరును శివాజీ నగర్ గా మార్చారు. గాజివాలి పేరును ఆర్యనగర్ గా మార్చారు. చందాపూర్ జ్యోతిబాపులే నగర్ అయింది. మహమ్మద్పూర్ జాట్ పేరు మోహన్ పూర్ జాట్ గా మారింది. కాన్పూర్ శ్రీకృష్ణపూర్ గా మారింది. కాన్పూర్ కుర్స్లీ పేరు అంబేద్కర్ నగర్ అయింది. ఇంద్రిష్పూర్ కాస్త నందపూర్ గా మారింది. అక్బర్పూర్, ఫజల్పూర్ పేరు ఇకపై విజయనగరంగా మారింది. డెహ్రాడూన్ జిల్లాలో మియావాలా పేరును రాంజీవాలాగా మార్చారు. పీర్వాలా ఇకపై కేసర్ నగర్ కానుంది. చాంద్పూర్ ఖుర్ద్ పేరును పృథ్వీరాజ్ నగర్ గా మారింది. అబ్దుల్లా నగర్ పేరు దక్ష్ నగర్ అయింది. నైనిటాల్ జిల్లాలో నవాబీ రోడ్ పేరును అటల్ మార్గ్ గా మారుస్తున్నారు. పంచక్కి ప్రాంతం నుంచి ఐఐటి వరకు ఉన్న రహదారికి గురు గోల్వాల్కర్ మార్గ్ అని పేరు పెట్టనున్నారు. ఉధమ్ సింగ్ నగర్ జిల్లాలో సుల్తాన్పూర్ పట్టి పేరును కౌసల్యపురిగా మారుస్తున్నారు. సైన్యం నియంత్రణ రేఖను దాటి భారత్లోకి చొరబడే దుస్సాహసం చేసింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ భారత భూభాగంలోకి కాల్పులు జరిపింది. జమ్మూ కాశ్మీర్లోని పూంచ్ జిల్లాలో వాస్తవాధీన రేఖ దాటి భారత భూభాగంలోకి పాక్ సైనికులు చొరపడ్డారు. ఏప్రిల్ 1న కృష్ణ ఘాటీ సెక్టార్ల దగ్గర ఆ సంఘటన చోటు చేసుకుంది. పాక్ సైనికులు అక్కడ ఒక మందు పాత్రను పేల్చారు. భారత సైన్యంపై కాల్పులు జరిపారు. వెంటనే అప్రమత్తమైన మన సైన్యం ధీటుగా బదిలిచ్చింది. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉంది అని భారత సైన్యం ఒక ప్రకటనలో పేర్కొంది. ఆ సంఘటనకు సంబంధించి ప్రాణ నష్టం ఏమైనా జరిగిందా అన్న వివరాలు ఇంకా తెలియరాలేదు.